మనకి సేమ్ లైకే ఫర్ ఈచ్ అనమాట. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సేమ్ లైక్ మ్యాప్. బట్ ఏంటంటే ఇట్ విల్ గివ్ ఎ న్యూ అరే అనమాట. సింపుల్‌గా మనం చెప్పుకోవాలి అనుకుంటే వాట్ ఈస్ మ్యాప్ అనంటే సేమ్ యాస్ ఫర్ ఈచ్ బట్ ఇట్ రిటర్న్స్ ఎ న్యూ అరే. సేమ్ యాజ్ ఎ ఫర్ ఈచ్ బట్ ఇట్ రిటర్న్స్ ఎ న్యూ అరే. అంటే ఏంటంటే మనకి ఒక న్యూ అరేని మనకి రిటర్న్ చేస్తా ఉంటుంది అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా ఇక్కడ నెంబర్ అరేని. సో దీన్ని మనం ఫర్ ఈచ్‌లో ఇచ్చాం. బట్ ఇక్కడ ఏంటంటే మ్యాప్ ఇస్తే ఎలా యుటిలైజ్ అవుతుంది అనేది చూద్దాం మనం. సో సేమ్ మనకి ఫైనల్ ఒకటే వస్తుంది. బట్ ఒక న్యూ అరేని మనకి రిటర్న్ చేస్తుంది అంతే. ఐ విల్ షో యూ. ఇక్కడ నెంబర్ అరే ఉంది కదా! ఈ నెంబర్ అరేని మనం ఇక్కడ సేమ్ నంబర్ అరే ఓకే. డాట్ మ్యాప్. చూడండి నేనేమి చేంజ్ చేయట్లేదు. ఎలా ఉన్నదో అలానే తీసుకుంటున్నా. ఇది కూడా సేమ్ తీసుకుందాం మనం. తీసుకొని ఐ విల్ షో యూ ద అవుట్‌పుట్. ఎలా వస్తుంది ఏంటి అనేది. తర్వాత మనం దానికి తగ్గట్టుగా న్యూ అరే ఎలా వస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి 1, 4, 6, 49 అనేది వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే మనం న్యూ అరే కోసం ఇప్పుడు ఏంటంటే ఫర్ ఈచ్ అనేది న్యూ అరేని రిటర్న్ చేయదు. ఇక్కడ మనం న్యూ అరేని కావాలి అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ లెట్ అప్డేట్ అరే అని సంథింగ్ అలా ఇస్తాను. ఓకే. మనం రిటర్న్ చేయాలనమాట. ఏవైతే ఇప్పుడు ఉంటుందో ఆ వాల్యూస్‌ని మనం రిటర్న్ చేయాలి. సో దీనికోసం నేనేం చేస్తున్నానంటే వాల్యూ ఇంటూ వాల్యూ సమ్ డిఫరెంట్‌గా చేద్దాం మనం. అండ్ ఇక్కడ మనం రిటర్న్ చేయాలి. ఈ కన్సోల్ లాగ్ తీసేసి ఇక్కడ డైరెక్ట్‌గా కాకుండా రిటర్న్ ఓకే. రిటర్న్ చేసేటప్పుడు మనం ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ పడద్దు. మళ్ళీ నేను రాస్తా. ఇవన్నీ ఇలా కాకుండా సింపుల్‌గా మనం ఒక న్యూ అరేకి ఏం చేస్తామంటే నంబర్ అరే అని ఇలా ఇస్తున్నా. డాట్ మ్యాప్. ఇది మీకు తెలిసినంత వరకు తెలుసు. లోపల మనం ఏం చేయాలి? ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాయాలి. కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది యారో ఫంక్షన్ కాబట్టి మనం ఏం చేస్తామంటే నేను ఒక వాల్యూ అని ఇస్తున్నా. ఓకే. నెంబర్ కాకుండా వాల్యూ అని ఇస్తున్నా. సో ఈ వాల్యూని మనం రిటర్న్ చేయాలన్నమాట. రిటర్న్ వాల్యూ ఇంటూ 2. ఓకే. ఇప్పుడు మనకి ప్రింట్ చేయాలంటే ఒక న్యూ అరే అనేది ఎలా వస్తుంది అనేది. ఇక్కడ నార్మల్‌గా మీరు చూస్తే అక్కడ డైరెక్ట్ వాల్యూస్ అనేవి ప్రింట్ అయిపోతాయి. ఎక్కడ ఈ నంబర్ అరే దగ్గర ఇక్కడ కన్సోల్ దగ్గర డైరెక్ట్ వాల్యూస్ 1, 2, 3 అని. బట్ ఒక అరే లాగా రాదు. అరే అంటే ఏంటి మనకి ఎప్పుడైనా సరే ఎన్‌క్లోజ్ చేస్తాం. ఎందులో ఎన్‌క్లోజ్ చేస్తాం మనం? స్క్వేర్ బ్రాకెట్‌లో ఎన్‌క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఒక న్యూ అరే అనేది ఎలా రిటర్న్ అవుతుందో ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి ఒక అరే ఫామ్ అయింది. ఎక్కడేమైంది మనకి ఒక వాల్యూస్ ఫామ్ అయినాయి. సో దీస్ ఆర్ ఆల్ వాల్యూస్. డైరెక్ట్ వాల్యూస్‌ని మనం అరే నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి అవుట్‌పుట్‌ని మనం ఫర్ ఈచ్‌లో ఇచ్చాం. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం మ్యాప్‌లో ఒక న్యూ అరేని క్రియేట్ చేసి ఆ న్యూ అరేలో వచ్చిన వాల్యూస్‌ని రాసుకొని తర్వాత కావాలంటే డిస్‌ప్లే చేయొచ్చు. అంటే మీరు బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మీకు ఎలా కావాలి? మీకు న్యూ అరే కావాలి అంటే న్యూ అరే లాగా ఇలా తీసుకోవచ్చు. లేదు మనకి ఇందులోనే న్యూ అరే అవసరం లేదు అనుకుంటే సో యూ కెన్ యూజ్ ఏంటంటే మీరు డైరెక్ట్‌గా ఇక్కడ మ్యాప్ అని యూజ్ చేయొచ్చు. బట్ మెయిన్‌గా మనకి మ్యాప్ దేనికోసం అనంటే వాట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ మ్యాప్ ఈస్
సో ఇక్కడ ఒక న్యూ అరేని క్రియేట్ చేయాలి, వాల్యూస్ని రిటర్న్ చేసి ఒక న్యూ అరేని క్రియేట్ చేయడం కోసం మనం మ్యాప్ అనేది యూజ్ చేస్తాం. మెయిన్ మోటో అది. సో ఒక ఫర్ ఈచ్లో ఏంటంటే మనం డైరెక్ట్ వాల్యూస్ అనేది, సో వీ విల్ గెట్ డైరెక్ట్ వాల్యూస్. అంతే డిఫరెన్స్. ఇంకా అంటే డిఫరెన్సెస్ కొన్ని ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ ఏంటంటే ఫర్ ఈచ్కి మ్యాప్కి ఏంటి అని అంటే, సో నార్మల్లీ మనకి ఫర్ ఈచ్లో ఏం చేస్తాం మనం, ఈ యొక్క న్యూ అరేన్ అనేది రిటర్న్ చేయం. మనం ఇక్కడ రాసుకుంటే డిఫరెన్సెస్, ఫర్ ఈచ్ మెథడ్ డస్ నాట్ రిటర్న్ ఏ న్యూ అరే బేస్డ్ ఆన్ ది గివెన్ అరే. అంటే అది సో ఇక్కడ రాసుకోవచ్చు ఫర్ ఈ ఫర్ ఈచ్ మెథడ్ వచ్చేసరికి మనకి డస్ నాట్ గివెన్ ఏ న్యూ అరే. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మ్యాప్ మెథడ్ వచ్చేసరికి ఎంటైర్లీ న్యూ అరే అనేది ఇస్తుంది మనకి. ఇది ఆల్రెడీ నేను చెప్పాను మీకు. ఇంకొకటి ఏంటంటే, సో 3-4 డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడుగుతారు. నేను అవి జస్ట్ చెప్తాను మీకు. అవి మీరు ఏంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్, లేదంటే మీకు గూగుల్లో కూడా అది మీకు దొరుకుతుంది అది. బట్ మెయిన్ మోటో ఏంటి అని అంటే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా, మ్యాప్ అన్నా ఫర్ ఈచ్ అన్నా ఒకటే. బట్ ఫర్ ఈచ్ ఏంటంటే మనకి డైరెక్ట్ ఎలిమెంట్స్ని మనం డిస్ప్లే చేస్తాము. బట్ అదే కమింగ్ టు ద మ్యాప్ వచ్చేసరికి ఇట్ విల్ రిటర్న్ ఏ న్యూ అరే. దిస్ ఇస్ ద మెయిన్ అనమాట. మిగతా అన్నీ ఏంటి అంటే జస్ట్ మీరు ఎప్పుడైనా చెప్పాలి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో చెప్పాలి అనుకుంటే సో చెప్పొచ్చు ఏంటంటే, ఫర్ ఈచ్ మెథడ్ రిటర్న్స్ అన్డిఫైన్డ్ వాల్యూస్ ఇస్తుంది. అలానే ఫర్ ఈచ్ మెథడ్ రిటర్న్ ఏ న్యూలీ క్రియేటెడ్ అరే అకార్డింగ్ టు ది ప్రొవైడెడ్ కాల్ బ్యాక్ ఫంక్షన్. అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ నుంచి మనకి ఎలా అంటే ఒక న్యూ అరే అనేది ఎలా క్రియేట్ చేసిస్తాం అనేది ఇస్తుంది మ్యాప్ అనేది. బట్ ఫర్ ఈచ్ మెథడ్లో అలా ఏమి ఉండదు. ఇంకోటి ఏంటంటే, ద ఫర్ ఈచ్ మెథడ్ డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్ అండ్ ద మెథడ్ చైనింగ్ టెక్నిక్ కెనాట్ బి అప్లైడ్ హియర్. సో అలానే మ్యాప్ వచ్చేసరికి ఏంటంటే మనకి కొన్ని ఉన్నాయి, రెడ్యూస్, సార్ట్, వాటి గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి కూడా మీకు ఏంటంటే మ్యాప్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. బట్ ఫైనల్ సింపుల్ థింగ్ మీరు నేర్చుకోవాల్సింది ఇక్కడ ఏంటి అని అంటే, మనం ఏదన్నా ఒక అరే ఉంది, ఆ అరేని మనం ఏంటంటే ఒక ఆపరేషన్, మల్టిపుల్ ఆపరేషన్స్ చేయాలి అంటే ఒకేసారి అట్ ఏ టైం ఏంటంటే ఒక లూప్ తిప్పి ఆపరేషన్ చేయాలి అని అంటే, సో వీ విల్ యూజ్ ఫర్ ఈచ్ ఆర్ మ్యాప్. ఫర్ ఈచ్ ఎప్పుడు యూజ్ చేస్తామని అంటే, మనకు డైరెక్ట్గా వాల్యూస్ కావాలి సింగిల్, అంటే ఒక అరే న్యూ అరే అవసరం లేదు అన్నప్పుడు ఫర్ ఈచ్ని యూజ్ చేయాలి. అదే కమింగ్ టు ది అరే వచ్చేసరికి ఏంటంటే మనకి న్యూ అరే కావాలి అనుకున్నప్పుడు. సో దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. మీరు ఆల్రెడీ మీకు చూసారు కదా. సో దిస్ ఇస్ ద వన్ ఎగ్జాంపుల్. ఈ ఫర్ ఈచ్లో ఏంటంటే మనకు డైరెక్ట్ వాల్యూస్ వచ్చాయి. అలానే ఇక్కడ ఏంటంటే మనకి ఒక న్యూ అరేలో రిటర్న్ చేసాం. ఓకే, అండ్ దిస్ ఈస్ ద మ్యాప్. ఇది సరిపోతుంది మీకు మ్యాప్ గురించి. ఇంకా మీకు ఏంటంటే ఇంకా ఎగ్జాంపుల్స్ అనేవి మనం రియాక్ట్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. రియాక్ట్లో ఏంటి అని అంటే, సో మనం రెగ్యులర్గా యూజ్ చేసేది ఏంటంటే మ్యాప్. ఫర్ ఈచ్ కన్నా మనం మ్యాప్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. ద నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి ఏంటంటే ఫిల్టర్. ఈ మెథడ్స్ అన్నీ ఏంటి అని అంటే లూప్ మెథడ్స్, ఇవన్నీ ES6 ఫీచర్స్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈ మ్యాప్, ఫర్ ఈచ్, ఫిల్టర్ మెథడ్స్. ఈ ఫిల్టర్ మెథడ్ ఏంటి అని అంటే, మనం ఏదైనా ఒక అరేలో మనకి ట్రూ కండిషన్ కావాలి అంటే ఫిల్టర్ చేయాలి. అంటే ఇప్పుడు ఏంటి, ఐ హ్యావ్ సమ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్, నేను ఫిల్టర్ చేయాలి. ఈ స్టూడెంట్కి ఈ క్వాలిటీ ఉంటే నేను బయటికి తీసుకురావాలి. అలాంటిది ఫిల్టర్ అనమాట. నేమ్లోనే ఉంది కదా ఫిల్టర్ అని.
సో అలానే ఐ హ్యావ్ సమ్ అరే, ఆ అరేలో నుంచి నేను ఫిల్టర్ చేసి సో నేను ఒక కొత్త అరేగా ఫార్మ్ చేయాలనుకుంటున్నా. లేదా ఒక కొత్త డేటాని మాత్రమే బయటికి తీసుకొద్దాం అనుకుంటున్నా. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఫిల్టర్ మెథడ్ యూజ్ అవుతుంది. సేమ్ వే ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ఇది ఉంది కదా నంబర్ అరే, ఈ నంబర్ అరేకే మనం ఫిల్టర్ అప్లై చేద్దాం. సో లెట్ ఫిల్టర్ అరే అని ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు నేను జస్ట్ దానికి నెంబర్ అరేని ఫిల్టర్గా ఫిల్టర్ డాట్ ఫిల్టర్ దిస్ ఈజ్ యాక్చువల్ ఓకే, దిస్ ఈజ్ యాక్చువల్ ఫంక్షన్. ఇప్పుడు మళ్ళీ మనం దానికి కాల్ బ్యాక్ ఫంక్షన్ రాయాలి. కాల్ బ్యాక్ ఫంక్షన్ కోసం మళ్ళీ నేను ఏం చేస్తున్నా, ఒక వాల్యూ అనే ఒక సింగిల్ అన్నిటికీ ఒకటే అనమాట. ఇక్కడికి నిన్న చెప్పా కదా నేను. సో ఇదంతా ఫస్ట్ ఈ నెంబర్ అరే దగ్గర ఈ హోల్ అరే వస్తుంది. ఈ అరే అనేది ఏంటి మనకి ఫిల్టర్లో ఫస్ట్ సింగిల్ వాల్యూ అనేది 1 అనేది ఇక్కడికి వెళ్తుంది. నెక్స్ట్ ఈ ఆపరేషన్లో మనకి ఏం చేయాలంటే నేను ఏం రిటర్న్ చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు నా వాల్యూతోని ఓకే, ఏదైతే సింగిల్ ఎవ్రీ వాల్యూతోని డివైడ్ అయినప్పుడు సో ఓకే డివైడ్ అయినప్పుడు అంటే 2తో డివైడ్ అయినప్పుడు అది ఏదైతే ఈక్వల్ టు 0 ఉంటాయో ఆ వాల్యూస్ని మనం రిటర్న్ చేయాలి. ఇక్కడ అర్థమవుతుందా మీకు? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ వాల్యూతోని ఏదైతే వచ్చే వాల్యూతో డివైడ్ అయినప్పుడు మనం డివైడ్ అయిన తర్వాత వస్తుంది కదా ఆ వాల్యూ, అది 0 అవ్వాలి. ఆ 0 అయిన వాల్యూస్ని మాత్రమే రిటర్న్ చెయ్యి అని చెప్తున్నాం. ఆ లేని వాల్యూస్ని ఫస్ట్ అప్పుడు ఎలా వస్తుంది, 1 వస్తుంది ఇక్కడికి మొత్తం అరే వచ్చిన తర్వాత ఇక్కడికి 1 వస్తుంది. ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 1/2 ఈక్వల్ టు 0 అవుతుందా? అవ్వదు కాబట్టి ఆ వాల్యూ పక్కన పెట్టేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది. అంటే లెంత్ అనేది 0 అవ్వదు కాబట్టి, ఫిల్టర్ మెథడ్లో ఏంటి లెంత్ అనేది 0 అవ్వదు కాబట్టి, సో 0 అయ్యే వరకు మనం ఈ లూప్ అనేది తిరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ వాల్యూ ఇక్కడికి వచ్చినప్పుడు సెకండ్ వాల్యూ ఏముంది, 2 అనేది ఇక్కడికి వస్తుంది, వాల్యూలోకి 2 వస్తుంది. మళ్ళీ రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయినప్పుడు 2/2 0 అవుతుంది. సో వాల్యూని రిటర్న్ చేస్తుంది. అలా ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ అలా మొత్తం ఏమొస్తుంది అనేది. save it doesn't give anything. ఓకే, బై కాదు ఇది దిస్ వాల్యూ చూద్దాం వస్తుందా లేదా. వచ్చింది. ఇదేంటంటే బై అనేది వర్క్ అవ్వలేదు ఇక్కడ. ఇది పర్సంటేజ్ 2 ఇస్తే వర్క్ అవుతుంది ఇది. సో చూడండి 2, 4, 6 ఇవే ఎందుకు వచ్చినాయి అంటే ఇవే ఉన్నాయి మనకి 2, 4, 6 మాత్రమే, అంటే ఈవెన్ నెంబర్స్ మాత్రమే. ఇప్పుడు మీరు ఏదైనా ఈవెన్ నెంబర్ ఇవ్వండి, 2, 6, 1, 6 ఈవెన్ నెంబర్ ఇచ్చాను ఇక్కడ. సో ఈవెన్ నెంబర్ అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఏంటి అని అంటే దీని ఈవెన్ నెంబర్స్ తీయాలి మీరు అన్నప్పుడు ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో కొన్ని ఉంటాయి కదా ఈవెన్ నెంబర్స్ని బయటకు తీయాలన్నప్పుడు, ఆడ్ నెంబర్స్ మాత్రమే మనకు కావాలి అన్నప్పుడు. సో లేదు అనుకుంటే ఏదన్నా ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 4 కన్నా ఎక్కువ కావాలి, వాల్యూస్ అనేవి 4 కన్నా ఎక్కువ కావాలి, అంటే ఎక్కువ వాల్యూ ఉన్నాయి కావాలన్నప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ. సో జస్ట్ గ్రేటర్ దెన్ అని పెడతాం. గ్రేటర్ దెన్ 5 అని పెడుతున్నా. అంటే 5 కన్నా ఎక్కువ ఉండే వాల్యూస్ని నాకు రిటర్న్ చేయాలి మీరు. అప్పుడు ఎలా రాస్తానండి జస్ట్ అంతే. నాకు 5 కన్నా ఎక్కువే ఉన్నాయి, 6, 7, 6, 1, 6 అవి మాత్రమే ప్రింట్ అవుతాయి. చూడండి 6, 7, 6, 1, 6 అంటే 5 కన్నా నాకు వాల్యూ ఇవి ఏవైతే ఉంటాయో వాల్యూ వచ్చేవన్నీ 5 కన్నా ఎక్కువ ఉంటాయి, వాటిని మాత్రమే మనం రిటర్న్ చేస్తాం. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్స్ని రిటర్న్ చేయాలంటే ఏం రాస్తాను చెప్పండి. ఆడ్ నెంబర్స్ని %2 = 1 ఈక్వల్స్ టు 1 రాదు. ఈక్వల్ టు 1 ఎలా వస్తుంది? రాదు కదా.
వస్తుంది. 1357 1357 ఇట్స్ నాట్ యాక్చువల్లీ ఇది దీనికన్నా ఇది అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లాజిక్ మిస్ అవుతాం మనం. ఇది దీనికన్నా ఏంటంటే మనకి 0 కానివన్నీ కావాలి. నాట్ ఈక్వల్. సో దిస్ ఇస్ ద యాక్చువల్ కరెక్ట్ మెథడ్. ఎందుకనంటే సో 1 అనేది ఈక్వల్ టు 1 అనేది మనకి ఇప్పుడు ఇది ఉంది, ఇది బై 2 చేస్తాం మనం. ఎక్కువ వాల్యూస్ ఉండేటప్పుడు మనకి 1 కన్నా ఒకవేళ ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి సో ఒక్కొక్కసారి అది కరెక్ట్ కాకపోవచ్చు. కాబట్టి మనకి ఎగ్జాక్ట్‌గా వచ్చేసరికి మనం నాట్ ఈక్వల్ టు అని 0 పెడితే అంటే 0 కానివన్నీ మనకి కావాలి. ఐదర్ అది ఏదన్నా అవ్వదు, వాల్యూ ఏదన్నా అవ్వచ్చు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అన్నమాట. సో అప్పుడు మనకి ఇది వర్క్ అవుతుంది. సో అప్పుడు మనకి ఆడ్ నెంబర్స్ వచ్చేస్తాయి అన్నమాట. అలా ఓకే. అండ్ దిస్ ఈజ్ ఫిల్టర్ మెథడ్. మనకి ఇంకా ఉంటాయి, మోర్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మనకి గ్రేటర్ దెన్, లెస్ దెన్, నెంబర్ సో పెద్దగా ఉండే కావాలన్నా, సో ఇలా చాలా మనకి ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఫిల్టర్ చేయాలి అని అన్నప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలా ఫిల్టర్ చేస్తాము, ఏదన్నా ఇప్పుడు అమెజాన్ అప్లికేషన్ ఉంది. సో ఇక్కడ నార్మల్గా ఫిల్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఫిల్టర్స్ ఉంటాయి కదా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇవన్నీ ఫిల్టర్స్ అన్నమాట. ఈ ఏంటి అని అంటే ఈ ఫిల్టర్స్ ఎలా రాస్తాము అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను షార్ట్ బై అని ఉంది, ఇది కూడా ఒక షార్ట్ బై కూడా ఇది ఒక ఫిల్టర్. ప్రైస్ లో టు హై ఉన్నాయన్నీ నాకు డిస్ప్లే అవ్వాలి. సో ఆ లో టు హై ఉన్నాయన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ హెచ్పి అని క్లిక్ చేసినప్పుడు హెచ్పి ల్యాప్టాప్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఎలా అంటే సో మనం ఇది క్లిక్ చేసినప్పుడు అంటే ఈ హెచ్పి అనేది ఇందులో ఏదో ఒకటి ఉంటుంది అనమాట. కామన్గా ఈ హెచ్పి అని ఉంది కదా ఇందులో. సో ఇది ఉంటే హెచ్పి అని ఉంటే సో అది డిస్ప్లే అవ్వాలి అనేది మనకి అది ఫిల్టర్ అనమాట. ఇది ఒక ఫిల్టర్ లాగా ఇది వర్క్ అవుతుంది. సో అవి మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అందులోకి వెళ్ళి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర హెచ్పి ల్యాప్టాప్ అనేది నా దగ్గర లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో ఇదేంటిది, ఈ హెచ్పి ఎలైట్ బుక్ అనేది ఇది ఆల్రెడీ వాళ్ళు ఒక అరే లాగానే క్రియేట్ చేసుకుంటారు. హెచ్పి డేటా అంతా ఒక అరే లాగానే క్రియేట్ చేసుకుంటారు. లేదు అరేలా క్రియేట్ చేయలేదు వాళ్ళు ఎలా అంటే మొత్తం ఇదంతా హెచ్పి అనేది ఒక సింగిల్ నార్మల్గా ఒక నేమ్లా ఉందనుకోండి. ఇదేంటిది డిస్క్రిప్షన్ నేమ్ అనుకోండి. ఈ డిస్క్రిప్షన్ నేమ్లో హెచ్పి అనే ఒక డేటా ఉంటే, ఇక్కడ ఏదైతే మనం క్లిక్ చేసాం కదా, హెచ్పి అనేది ఆల్రెడీ ఆ వాల్యూ ఎగ్జిట్ అయి ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ హెచ్పి అది ఇది ఈక్వల్ అయినప్పుడు మనకి ఆ డేటా మాత్రమే మనం తీసుకొని డిస్ప్లే చేయాలి. అలాంటప్పుడు కూడా మనకి యూజ్ అవుతుంది. ఇంకా అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ దీనికే మనం యూజ్ చేస్తాం రియల్ టైంలోకి వచ్చేసరికి. సో ఇది మనం ఫిల్టర్ మెథడ్ యూజ్ చేస్తాము, నో నీడ్ టు వర్రీ. రియాక్ట్ మనం ప్రాజెక్ట్ చేస్తాం కదా, సో అప్పుడు మనం యూజ్ చేస్తాం. అప్పుడు ఇది జస్ట్ మెథడ్స్ విత్ 1 or 2 ఎగ్జాంపుల్స్ ఇస్ సఫిషియంట్. నో మనం 2 ఎగ్జాంపుల్స్ చూసాం, సరిపోతాయి ప్రెసెంట్. నెక్స్ట్ ఏంటంటే మనకి రెడ్యూస్. సో ఇది ఫిల్టర్ మెథడ్ అయిపోయింది. ఓకే, ఇంకొక మెథడ్ చెప్తాను నేను. సారీ 3 మెథడ్స్ అయినాయి. ఫర్ ఈచ్ అయింది, మ్యాప్ అయింది, ఫిల్టర్ అయింది. సో 2 మెథడ్స్ అయినాయి, 3 మెథడ్స్ అయినాయి. ఇప్పుడు మనం ఇంకొకటి ఏంటంటే రెడ్యూస్. సో ఈ రెడ్యూస్ ఏంటి అని అంటే నేమ్లోనే ఉంది కదా మనకి రెడ్యూస్ అని. సో ఈ రెడ్యూస్ అనేది కొన్ని ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. అలానే ఏం చేస్తుంది అంటే ఒక అరేని మనం సింగిల్ వాల్యూగా కన్వర్ట్ చేస్తాం, రెడ్యూస్ చేస్తాం అనమాట. సో ఫైనల్గా ఒక అరే ఉంటే మనకి అరేలో చాలా వాల్యూస్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటిలన్నిటిని తీసుకొచ్చి మనం
సింగిల్ వాల్యూస్గా కన్వర్ట్ చేసి మనం దాన్ని రిటర్న్ చేస్తాం. సింగిల్ వాల్యూనే రిటర్న్ చేస్తాం. ఇప్పటిదాకా ఏం చేసాం, ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం డిస్ప్లే చేస్తాం. బట్ రెడ్యూస్లో యూజ్ చేసేసరికి మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్ కోసం మనం ప్రెజెంట్ మనకున్న వాల్యూస్ అన్నిటిని అడిషనల్ యాడ్ చేయాలి. ఇప్పుడున్న ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసి ఫైనల్గా ఒక అవుట్పుట్ రావాలి మనకి. ఒకటే సింగిల్ అవుట్పుట్, అంటే టోటల్ నెంబర్ చేయాలి. అలాంటప్పుడు రెడ్యూస్ పనికి వస్తుంది మనకి. సో అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక లెట్ టోటల్ అని ఇస్తున్నా. నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ టోటల్లో మనం నెంబర్ అరే తీసుకుంటున్నాం. మనం నెంబర్ అరే, ఈ నెంబర్ అరేలో మనం రెడ్యూస్ చేస్తాం. మీకు ఆల్రెడీ చెప్పి ఎలా రాయాలి. రెడ్యూస్ మెథడ్స్ అన్నీ ఒకేలా రాస్తాం. రెడ్యూస్ లోపల మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఇలా రాస్తాం. మనం రిటర్న్ చేస్తాం. రిటర్న్ చేసినప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, వాల్యూ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, టోటల్ చేయాలి అని అంటే మనం వాల్యూస్ని, టోటల్ ఆల్రెడీ ఉందనుకుంటా, టోటల్ అరే ఓకే. ఇప్పుడు రెడ్యూస్ చేయాలి అని అంటే మొత్తం టోటల్ చేయాలంటే ఫస్ట్ ఒక వాల్యూ ఉండాలి. ఓకే, 2 వాల్యూస్ మనకు రిక్వైర్డ్. ఒక వాల్యూతో అవ్వదు. అంటే ప్రీవియస్ వాల్యూ అండ్ కరెంట్ వాల్యూ కావాలి మనకి. సో 2 వాల్యూస్ ఉంటేనే మనకి ఇక్కడ వర్క్ అవుతుంది. సో ఇక్కడ నేను 2 వాల్యూస్ని ఇస్తా, ప్రీవియస్ వాల్యూ అండ్ కరెంట్ ఆర్ నెక్స్ట్ వాల్యూ, ఏదో ఒకటి ఇద్దాం మనం. కరెంట్ వాల్యూ అండ్ 2 ఇస్తున్నా. 2 పారామీటర్స్ నేను ఇస్తున్నా. ప్రీవియస్ వాల్యూ అంటే ఫస్ట్ ఎలా జరుగుతుంది అనేది కూడా నేను చెప్తా. సో ఇక్కడ మనకి ప్రీవియస్ ప్లస్ కరెంట్ వాల్యూ ఇలా. సో ఇది ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నెంబర్ అరేలోకి మొత్తం ఈ నెంబర్ అరే వస్తుంది. ఇదంతా వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రీవియస్ వాల్యూకి ఏమొస్తుంది, ప్రీవియస్ వాల్యూ 1 ఉంది, కరెంట్ వాల్యూ 0 ఉంటుంది. ఓకే, 0 ఉంటుంది. సో ఇక్కడ 1 + 0 ఏమవుతుంది, ఇక్కడ రిటర్న్ ఇప్పుడు వాల్యూ ఇక్కడికి ఏమొస్తుందంటే రిటర్న్ అవుతుందంటే, సో మనకి ఇక్కడ 1 + 2 3 అవుతుంది. 3 వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే, ఈ 3 అనేది మనకి ప్రీవియస్ అంటే ఇక్కడ అరే ఫామ్ అయిపోతుంది కదా, అది 3 అయిపోతుంది. సో నెక్స్ట్ కరెంట్ వాల్యూ ఏమొస్తుంది, 4 వస్తుంది. 3 + 4 అలా ఏమవుతుందంటే మొత్తం అంటిల్ లెంత్ అనేది 0 అయ్యేంత వరకు యాడ్ చేస్తూనే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను జస్ట్ సింపుల్గా 644 వచ్చింది. సో మనకి 616ని తీసేద్దాం సింపుల్గా. 28 మీరు యాడ్ చేసుకొని చూసుకుంటే 28 వస్తుంది అన్నమాట. అలా ఎన్ని నెంబర్స్ కావాలంటే అన్ని నెంబర్స్. చూడండి, ఏం లేదు, ఒక లైన్ ఆఫ్ కోడ్ రాసాం అంతే. మనం జస్ట్ ఒక లైన్ ఆఫ్ కోడ్ రాసాం. ఇక్కడ ఎంత పెద్ద అరే అని ఉన్నాయండి, ఇది 1000 2000 నెంబర్స్ ఉన్నా సరే ప్రాబ్లం లేదు. ఇట్ విల్ గివ్ అవుట్పుట్ విత్ ఇన్ సెకండ్స్ అనమాట. సెకండ్స్లో ఇచ్చేస్తుంది అవుట్పుట్. సో అంత పవర్ఫుల్ అనమాట ఈ. సో ఈ అరే మెథడ్స్ ఉన్నాయి కదా, ఈ అరే మెథడ్స్ అనేవి అంత పవర్ఫుల్ అనమాట. మనం చూడండి ఇక్కడ సింపుల్గా ఇక్కడ మీకు అర్థమైందా, ఇక్కడ ప్రీవియస్ వాల్యూ ఉంది, అలానే కరెంట్ వాల్యూ ఉంది. రెడ్యూస్లో వచ్చేసరికి ఇక్కడ చూడండి, మీరు పైన ఇలా ఓవర్ చేస్తే ఇక్కడ ఉంది కాల్ స్పెసిఫైడ్ కాల్ ఫంక్షన్ ఫర్ రిటర్న్ వాల్యూ. ద కాల్ ఫంక్షన్ ఇస్ ద అక్యుములేటెడ్ రిజల్ట్ అండ్ ప్రొవైడెడ్ ద అవుట్పుట్ ఇన్ ద నెక్స్ట్ కాల్. సో ఇది ఒక సమ్ టైప్ ఆఫ్ డెఫినేషన్. ఇది మీరు సింపుల్గా ఏంటంటే, reduce is a perform some operation and reduce it will reduce the array to a single value and finally it will return a single value. సో సింపుల్గా అంతే, మీరు అలా చెప్పేస్తే సరిపోతుంది. అలా చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఒక నెంబర్ అరే తీసుకొని దాన్ని రెడ్యూస్ చేసి టోటల్ అనేది ఇలా మీరు ఫైండ్ అవుట్ చేసి చూపిస్తే సరిపోతుంది. అలానే మీరు ఇంకోలా కూడా చేయొచ్చు. ఏంటంటే, మనకి ఉన్న దాంట్లో లార్జెస్ట్ నెంబర్ ఏది ఉంది అనే దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు టోటల్ చేసాం, బాగానే ఉంది, ఇందులో లార్జెస్ట్ నెంబర్ ఏది ఉంది అనేది కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు మీరు జస్ట్ ఇలా ఇస్తున్నాను నేను, అంటే కొంచెం డిఫరెంట్గా ఇలా ఇస్తున్నా. ఇందులో లార్జెస్ట్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనం కంపేర్ చేయాలి, చెక్ చేయాలి. అంటే నాకున్న ప్రెజెంట్ వాల్యూ, కరెంట్ వాల్యూ అండ్ ప్రీవియస్ వాల్యూ అనేది దీనికన్నా బిగ్గరా కాదా, సో పెద్దదా కాదా అనేది మనం చెక్ చేసి ఆ వాల్యూని రిటర్న్ చేస్తూ ఉండాలి. అంతే, సింపుల్.
ఎవరైనా చెప్తారా లాజిక్? కాన్స్ట్ ఆర్ లెట్ ఒకటి ఇస్తున్నాను నేను ఇలా నెంబర్ అరే కదా మనకి, నెంబర్ అరే డాట్ రెడ్యూసే యూజ్ చేస్తున్నాను నేను. సో కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్తున్నాను నేను, కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే, అండ్ రిటర్న్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనకి ఇక్కడ చిన్న లాజిక్, ఈ లాజిక్కే మెయిన్ మనకి. ఇదంతా సింటాక్స్ అంతా ఓకే ఫైన్, మీరు ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఆ లాజిక్ వస్తే సరిపోతుంది. సో ఇక్కడ లాజిక్ ఏంటి అని అంటే, రిటర్న్లో ఇప్పుడు మనం ప్రీవియస్ వాల్యూని కరెంట్ వాల్యూతోని చెక్ చేయాలి. అంటే ఏం లేదు, ప్రీవియస్ వాల్యూ అండ్ గ్రేటర్ దాన్ కరెంట్ వాల్యూ ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇక్కడ కండిషన్ రాయాలి. నార్మల్గా ఏంటంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కాకుండా మనకి, నేను ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ చెప్తాను. అలానే మనకి ఇఫ్ ఎల్స్ కన్నా ES6 ఫీచర్లో టెర్నరీ ఆపరేటర్ అని ఒకటి వచ్చింది, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది టెర్నరీ ఆపరేటరే, ఏం లేదు. మనం ఇప్పుడు ఏంటంటే ప్రీవియస్ వాల్యూని కరెంట్ వాల్యూతో, ఇది కండిషన్, ప్రీవియస్ వాల్యూ కరెంట్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే, సో ఒకవేళ ఎక్కువ ఉంటే ఏంటి, మనం ప్రీవియస్ వాల్యూని ప్రింట్ చేయాలి, ప్రీవియస్ వాల్యూ. లేదంటే ఫాల్స్ అయితే కరెంట్ వాల్యూని మనం ప్రింట్ చేయాలి, అంతే, దట్స్ ఇట్. ఇది లాజిక్ అంతే. ఈ లాజిక్ తెలియాలి మనకి, ఈ లాజిక్ తెలిస్తే సరిపోతుంది. ఓకే, జస్ట్ సింపుల్గా ఇప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రాస్తే మళ్ళీ ఒక 4-5 లైన్లు అవుతుంది కోడ్. అందుకే నేను సింపుల్గా టెర్నరీ ఆపరేటర్, దీన్ని టెర్నరీ ఆపరేటర్ అంటాము. సో ఇది ఎప్పుడైతే ఇది ఒక కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అదే ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఈ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో బై యూజింగ్ క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా ఇలా వచ్చి ఇలా సెమీకాలన్ వచ్చి ఇలా ఉంది అని అంటే దిస్ ఈజ్ కాల్డ్ టెర్నరీ ఆపరేటర్. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, అండ్ ఇక్కడ కన్సోల్ లాగ్ చేస్తున్నాను నేను. ఏది అవుట్పుట్, ఇప్పుడు లార్జెస్ట్ నెంబర్ అనేది ప్రింట్ అయిపోతుంది మీకు. సో చూడండి, ఇది లార్జెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ కావాలంటే ఏం లేదు, లెస్ దాన్ ఇస్తున్నాను అంతే. స్మాలెస్ట్ నెంబర్ 1, లార్జెస్ట్ నెంబర్ 6670, స్మాలెస్ట్ నెంబర్ 1, అంతే. ఓకేనా, అర్థమైందా? లార్జెస్ట్ నెంబరు అండ్ ఫిల్టర్ మనం లేదు, రెడ్యూస్. ఎనీ డౌట్స్? And that's it for ఇంకా మనకి ఏంటంటే ఫైండ్ మెథడ్ ఉంది ఒకటి, బట్ మనం ఎక్కువగా యూజ్ చేసేది అయితే మ్యాప్. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి, మ్యాప్ అండ్ ఫిల్టర్, ఈ రెండు మనం ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఈ ఫైండ్ కూడా ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం మనం, ఫైండ్ మెథడ్ కూడా. బట్ ఏంటంటే ఎక్కువ మనం రెగ్యులర్గా యూజ్ చేసేది అయితే మాత్రం మ్యాప్ అండ్ ఫిల్టర్, అప్పుడప్పుడు ఫర్ ఎచ్ యూజ్ చేస్తాం. బట్ మ్యాప్ అండ్ ఫిల్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేయండి బాగా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా టుడే క్లాస్లో? ఈరోజు ఏమేమి చూసాను చెప్తా ఒకసారి. టుడే మనం రెడ్యూస్ లో 2 వాల్యూస్ తీసుకున్నాం కదా, ప్రీవియస్ వాల్యూ కరెంట్ వాల్యూ. ఇవి అదే నుంచి తీసుకుంటారా లేదంటే దీని తీసుకుంటారా? అర్థం కాలేదు. ఇప్పుడు మనం రెడ్యూస్ లో ప్రీవియస్ వాల్యూ ఒకటి, కరెంట్ వాల్యూ ఒకటి వచ్చింది కదా వాల్యూ, అవి అరేలో 0 వాల్యూ 0 ఇండెక్స్ ఫస్ట్ ఇండెక్స్ తీసుకుంటుందా లేదంటే ఎట్లా? అదే కదా ఇందాక చెప్పా, వినలేదా? అది అర్థం కాదు. ఓకే, సో ఏం లేదు, ఇదిగో ఇక్కడ ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, ప్రీవియస్ వాల్యూ ఏమని చెప్పాను, ఇక్కడికి నెంబర్ అరేలో ఏమొస్తుంది, ఈ మొత్తం వస్తుంది. ఓకే, ఇది వచ్చిన తర్వాత ప్రీవియస్ వాల్యూ అంటే ఏంటి, ప్రీవియస్ వాల్యూ మనకి ఏముంది, సో ప్రీవియస్ వాల్యూ 0 వస్తుంది. ఇక్కడ ఏం లేదు, ప్రీవియస్ వాల్యూ ఏం లేదు.
కరెంట్ వాల్యూ ఏమొస్తుంది 1 వస్తుంది. సో 1కి 1 0 1 0 ప్లస్ 1 ఎంత అవుతుంది మనకి 1 అవుతుంది. సో ఇక్కడ రిటర్న్ చేస్తుంది 1 వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో అలానే మనకి నెక్స్ట్ వాల్యూ ఏముంది 2 ఉంది. సో ప్రీవియస్ వాల్యూ ఏమవుతుంది 1 వస్తుంది. కరెంట్ వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది. సో అలా మనకేంటంటే అలా మొత్తం రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటిల్ ఇట్ ఫినిష్ లెంత్ 0 లెంత్ ఈక్వల్ టు 0. ఇదంతా ఎలా అవుతుంది అంటే ఈ రెడ్యూస్లో మనకి ఆల్రెడీ ఈ రెడ్యూస్ అనేది ఏంటి మనకి మీకు ఆల్రెడీ చెప్పా. సో ఇక్కడ మీరు చూస్తే రెడ్యూస్ అనేది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్లో ఏంటి ఇక్కడ చూడండి, ప్రీవియస్ వాల్యూ అనేది నెంబరు, కరెంట్ వాల్యూ అనేది ఒక నెంబరు, కరెంట్ ఇండెక్స్ నెంబర్. ఈ వాల్యూలో ఏమవుతుందంటే అది ఆల్రెడీ వాళ్ళు రాశారు. ఏంటి రాశారు, రెడ్యూస్ అనేది 2 పారామీటర్స్ మనకు కావాలి, ఫిల్టర్ అనేది ఒక పారామీటర్ కావాలి. మనం రాస్తాం కదా, ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ రాసాం. ఇక్కడ ఎలా రాసాం, ఇక్కడ చూడండి, షో అనే ఫంక్షన్లో మనం 2 పారామీటర్లు రాసాం. మనం 2 పారామీటర్లు పాస్ చేయాల్సిందే. అదే మీరు ఒక పారామీటర్ పాస్ చేశారనుకోండి, డెఫినెట్గా ఎర్రర్ త్రో చేస్తుంది. లేదంటే ఇక్కడ ఏంటంటే ఏం రాదనమాట, అన్డిఫైన్డ్ వచ్చేస్తుంది. ఓకేనా. మీరేంటంటే మనం అలానే వాళ్ళు కూడా ఏం రాశారంటే ఈ రెడ్యూస్ లోపల ఇక్కడ 2 ఎందుకు ఇచ్చాం వాల్యూస్ అని అంటే, రెడ్యూస్లో మనకి ఇక్కడ మనకి ఆల్రెడీ దే హ్యావ్ రిటర్న్ 2 పారామీటర్స్ అనేవి కావాలి. ఒక పారామీటర్లో ఇనిషియల్ వాల్యూ ఉంటుంది, అలానే తర్వాత నెక్స్ట్ వాల్యూ ఉంటుంది. మనం ఏం తీసుకున్నాం, నేమ్స్ ఏమన్నా ఇవ్వచ్చు, నేమ్స్ మన ఇష్టం. ఇక్కడ మీ పేర్లు ఇచ్చుకున్నా వర్క్ అవుతుంది, ప్రాబ్లం లేదు. నేను జస్ట్ ఏంటంటే మీకు అండర్స్టాండింగ్ కోసం ప్రీవియస్ అండ్ కరెంట్ వాల్యూ అని తీసుకున్నా. ఓకే. టుడే మనం ఏంటంటే ఏమైనా డిస్కస్ చేసాం అంటే మ్యాప్ డిస్కస్ చేసాం, ఫిల్టర్ డిస్కస్ చేసాం, అలానే రెడ్యూస్ డిస్కస్ చేసాం. సో ఈ 3 కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. టుమారో ఏంటంటే వి విల్ ఎక్స్ప్లోర్ ఫైండ్ గురించి కూడా చూద్దాం. ఫైండ్ అయినాక మీకు డామ్ మ్యానిపులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్యూర్ వెనిలా జావా స్క్రిప్ట్ ఎలా ఉంటుంది అనేది డామ్ మ్యానిపులేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకే. Any doubts? Okay. Okay. Thank you, everyone. Bye.